మనోజ్ గారు, మీరు యాజ్ అ లీడ్గా ఇందులో ఫస్ట్ మూవీ ఎలా అనిపించింది? హౌ డిడ్ యూ గెట్ దిస్ ఛాన్స్ టు వర్క్ ఇన్ దిస్ ప్రాజెక్ట్? ఫస్ట్ చాలా బాగా అనిపించింది, షాక్ అయ్యా, చాలా భయపడ్డా, ఆ తర్వాత కష్టపడ్డా, ఆ తర్వాత ఇప్పుడైతే కొంచెం నర్వస్గా ఉన్నాం. బట్ ఐఎమ్ వెరీ షూర్ ఒక మంచి ఇంట్యూషన్ వస్తుంది ఈ సినిమా మీద. ఈ సినిమాకి నేను పరిచయం అవడానికి ఒక 10 ఏళ్ళ జర్నీ నాకు అయ్యింది. ఆ 10 ఏళ్ళ జర్నీలో నేను సినిమాల్లోకి రావాలి అని ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఇది నాకు జస్ట్ నార్మల్గా కష్టపడకుండా, సినిమా అంటే ఏంటో తెలియకుండా, ప్రపంచమంతా తిరగకుండా చేయాలంటే జరగదు. ఎలాగైనా నేను కొంచెం చుట్టూ తిరగాలి, సినిమా గురించి, వరల్డ్ సినిమా గురించి తెలుసుకోవాలి అన్న తపనతో నేను ప్రవీణ గారు ఎలా డాక్టర్ అయ్యి సినిమాలు పర్సూ చేశారో, నేను ఏరోస్పేస్ చదువుకొని ఆ తర్వాత ఒక డేటా సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఐటీ ఎంప్లాయీగా నేను ప్రపంచం అంతా తిరిగి అలాగే ఫిల్మ్ పర్స్యూట్ చేస్తూ ఈ కథ దగ్గరికి నేను చేరాను. వావ్ వావ్. సో 10 years పట్టింది అంటున్నారు. సో బిఫోర్ ఏమన్నా చేశారా? ఆ 10 ఏళ్ళ పర్స్యూట్లో చాలా చేశాను నేను. ఎనీ నోటబుల్? ఒక నైజీరియన్ ఫిల్మ్ చేశాను, క్రిస్మస్ ఇన్ మయామి అని. ఆ ఫిల్మ్ నాకు పాండమిక్లో నేను ఆడిషన్ చేసి మయామిలో షూట్ చేసి నైజీరియా వెళ్ళాను. ఆ తర్వాత మెన్ ఇన్ బ్లూ అని ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్ ప్రవీణ గారు చూడడం జరిగింది. అలాగే కొత్తపల్లిలో జరిగింది. ఓకే, ఐ జస్ట్ అడుగుదాం అనుకుంటున్నాను, ఎలా మీరు తనని పిక్ చేసుకున్నారు అని చెప్పి. ఆడిషన్ అదంతా నార్మల్ ప్రాసెస్ లానే జరిగిందా, లేదంటే ఎట్లా జరిగింది? ఐ థింక్ మై టైప్ ఆఫ్ ఫిల్మ్స్, హిందీ ఫిల్మ్స్ నార్మల్ ప్రాసెస్ అని ఏం లేదు. It's kind of like అదే చెప్తున్నాం కదా, మనోజ్ యాక్చువల్లీ వాంటెడ్ టు మీట్ మీ. హీ ఆస్క్డ్ ఫర్ an appointment in New York. షార్ట్ ఫిల్మ్ చేస్తానికి న్యూయార్క్ వస్తున్నాను. మా ఫ్రెండ్, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను మా ఫ్రెండ్తో, డైరెక్టర్. ఆయన ఒక ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఆయనకి మీలాంటి లైక్ ఒక అమెరికన్ యాక్సెంట్ ఉన్న తెలుగు ఫీమేల్ క్యారెక్టర్ అవసరము లీడ్కి. అపాయింట్మెంట్ ఇస్తారా అంటే, జనరలీ ఐ డోంట్ మీట్ strangers. I should never meet strangers. So అలా అని అది అపాయింట్మెంట్ స్టార్ట్ చేశాడు. అండ్ అపాయింట్మెంట్లో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ హిస్ బ్యాక్గ్రౌండ్ అండ్ దట్ హీస్ ఫ్రమ్ వైజాగ్. అండ్ నాకు ఎందుకో ఒక మూమెంట్ ఆఫ్ ఇన్స్పిరేషన్లో నాకు రామకృష్ణ కనిపించాడు. అండ్ ఈ కథ విన్నప్పటి నుంచి నాకు రామకృష్ణ గురించే ఎక్కువ ఆలోచించాను. ఆయన క్యారెక్టర్ ఆర్క్, యాజ్ యూ సీ మన తెలుగు సినిమాల్లో ఆ ప్రొటాగనిస్ట్ హ్యాస్ బిన్ చేంజింగ్. వాట్ ఈస్ అ హీరో, వాట్ ఈస్ నాట్ ఎ హీరో, వాట్ ఈస్ యాంటీ హీరో. సో దాని గురించి నేను కొంచెం ఆలోచిస్తాను. అండ్ సో రామకృష్ణ క్యారెక్టర్లో నాకు చాలా స్కోప్ కనిపించింది టు కైండ్ ఆఫ్ ఆస్క్ దోస్ క్వశ్చన్స్ అండ్ స్టఫ్ లైక్ దాట్. సో ఈ అబ్బాయికి ఆ యాస, బాడీ లాంగ్వేజ్, ఐ సా దట్. ఓకే, అవును. ఆ యాస్ని మీరెలా పిక్ చేసుకున్నారు? మాది అదే ఊరండి, అక్కడి నుంచి ఒక 3 hours డిస్టెన్స్లో నేను పుట్టి పెరిగాను. మేము ఎక్కడైతే షూట్ చేసామో ఆ ఏరియాలో నేను చాలాసార్లు ఊరికే వెళ్ళడం, మా కజిన్స్ అక్కడే ఉండేవారు. సో నాకు మంచి పరిచయం ఉంది ఆ ప్రాంతం.